ఆరాధనకు సహాయకరంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. కృపా చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఆరాధనకు సహాయకరంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు మనము చదువుకొని ఉన్నాం. 4వ వచనములో వ్రాయబడిన మాట మనము ఆలోచన చేయగా, దేవుడు కరుణా సంపన్నుడు అనే మాట కనిపిస్తూ ఉంది. ఎవరు ఈయన? కరుణా సంపన్నుడు. కరుణా సంపన్నుడు ఏం చేశాడు అంటే, మన అపరాధములను ఆయన తొలగించినాడు. మన అపరాధములు తొలగించాడు. మన పాపములను ఆయన తొలగించినాడు. అపరాధము అనగానే మనము మార్గం తప్పిన వాళ్ళము, త్రోవ విడిచిన వాళ్ళము అని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాంటి మనల్ని త్రోవలకు తేవడానికి ఆయన ఏమై ఉన్నాడు అంటే, ఒకటేమో కరుణా సంపన్నుడు, రెండేమో తన మహాకృపను చూపాడు, ప్రేమించాడు. ఈ దినమందు ఆయన కృప ఏమిటో, ఆయన కరుణ ఏమిటో కొన్ని విషయాలు మనము జ్ఞాపకము చేసుకునేవారుగా ఉండాలి. మీకా గ్రంథములోని కొన్ని మాటలు చూద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపించడు. దేవుని వాక్యమైన బైబిల్లో రాయబడిన మాట ప్రకారంగా మనము ఆలోచన చేసినప్పుడు, ఆయన అంట తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించినాడు. ఎవరు ఈ స్వాస్థ్యము అంటే, ఇక ఇశ్రాయేలీయులే అని చెప్పాలి. ఇశ్రాయేలులే తన సొత్తుగా, తన ప్రజలుగా ఆయన వారిని ఏర్పాటు చేసుకున్న సంగతి మనం ఎరుగుదము. కాబట్టి వారి దోషమును పరిహరించినాడు, క్షమించినాడు. వారి దోషము, వారి పాపమును ఆయన క్షమించినాడు. వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించినాడు. క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా అంటే, ఇలా క్షమించే దేవుడు,
ఇలాగ తప్పించే దేవుడు, ఇలా కరుణించే దేవుడు ఎవరైనా ఉన్నాడా నీతో సమానుడు అంటే? ఆయనతో సమానుడు అంటూ ఎవరి భూమి మీద లేరు. ఆయనకు మనం ఎవరిని పోల్చుతాము? ఆయనకు మనం ఎవరిని పోల్చుతాము? ఇదిగో యేసు ప్రభులాగా ఉన్నాడు ఇతను అని మనం పోల్చగలుగుతామా? పోల్చడానికి ఏ మానవుడు ఆయనకు సరిపోడు. ఆయన సాటి లేని వాడు. భూమి ఆకాశములను కలిగించిన దేవుడు. ఆయన సృష్టికర్త, నిర్మాణకుడు. ఆయన మహిమలో ఉన్న దేవుడు. ఏ నరుడు కూడా ఆయనను సమీపించలేడు. ఏ నరుడు కూడా ఆయనను చూసి బ్రతుకను లేడు. అందుకే వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా అంటే ఎవరు కూడా కనిపించరు. ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు, ప్రేమించుట యందు సంతోషించువాడు, కనికరం చూపుట యందు ఆయన సంతోషించే దేవుడు అనే మాట మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. సంతోషించువాడు, నిరంతరము కోపించడు అన్నమాట ఉంది. ఆయన కోపించే దేవుడు కాదు, ఆయన సంతోషించే దేవుడు. ఆయన కృప చూపే దేవుడు, కనికరము చూపే దేవుడు అన్నది ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. 19వ వచనము చూడగా ఇలా రాయబడింది, ఆయన మరలా మన యందు జాలిపడును అనుంది. ఆయన పడే దేవుడు. మన మీద ఆయనకు జాలి, మన మీద ఆయనకు ప్రేమ, మన మీద ఆయనకు కరుణ, మన మీద ఆయన తన కృపను చూపించినాడు. జాలి పడే దేవుడు. జాలిపడి ఏం చేశాడంటే మన దోషములను అణిసివేసినాడు. జాలిపడి మన దోషమును ఆయన అణిచివేసినాడు. అంత మాత్రమే కాదు, పాపములన్నిటినీ సముద్రపు అగాధములో పడేసినాడు. మన పాపాన్ని అంతా కూడా ఏం చేశాడంటే ఆయన సముద్రపు అగాధములో ఆయన పడేసినాడు. అగాధములో ఆయన పడేశాడు. ఆయన నిత్యము కనికరము చూపే దేవుడు అనే మాట కనిపిస్తుంది. పూర్వకాలమున నీవు మా పితరుడైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. ఆయన చూపే ప్రేమ, ఆయన చూపే కరుణ, ఆయన సత్యము, ఆయన కనికరము మన పితరులకు ఆయన చూపించినాడు. అదేవిధంగా మనకును ఈ దినములంతమందు కుమారుని ద్వారా తన కృపను దయను ఆయన మన మీద చూపించుచు ఉన్నాడు. ఇది అట్లుండగా నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనానికి వస్తే, నిర్గమకాండం 15వ అధ్యాయము 11వ వచనము చూడగా, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చెయ్యు నీ వంటి వాడెవడు, అద్భుతములు చెయ్యవాడవు నీ వంటి వాడెవడు. ఆయన అద్భుతములు చేసేటువంటి దేవుడుగా ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఏమి చేశాడు అద్భుతం? ఆయన ఏమి అద్భుతం చేశాడు కాబట్టి మోసే ఈ కీర్తన రాశాడు, పాడుతున్నాడంటే ఏమీ లేదు. మహా ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు ఆయన? పాయలు చేసినాడు. సముద్రాన్ని పాయలు చేశాడు. ఎందుకోసం అంటే తన ప్రజలైన ఇశ్రాయేలీయులు ఈ తట్టు నుండి ఆ తట్టుకు వెళ్ళడానికి, ఐగుప్తు నుండి కానాన్ దేశం వెళ్ళడానికి ఆయన మహా అద్భుత కార్యము
చేశాడు. వారు నడవడానికి ఆరిన నేల తయారు చేశాడు. అది కూడా సముద్రములో 2 పాయలు చేసినాడు. ఆ సముద్రము గుండా యువతల నుంచి అవతలకు ఇశ్రాయేల్ ప్రజలు దాటి వెళ్ళారు. అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? ఇక వేల్పులలో నీ వంటి వాడెవడు? యెహోవా. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు అన్నాడు. వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశీలన చేయగా, పరీక్షించగా నీవే నాకు దేవుడవు, పరిశుద్ధుడవు. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. మహనీయుడు, మహోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, అందరికీ పైనున్నవాడు. అందుకని పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు అన్నాడు. ఆయన పూజింపదగిన దేవుడు, ఆరాధింపదగిన దేవుడు. స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు. ఆయన పూజ్యుడు, పూజకు అర్హుడు, పూజకు అర్హుడు. కాబట్టి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయనను పూజించి ఆరాధించి వెళ్ళారు. ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజనీయుడు. కాబట్టి బెత్లెహేములో ఉన్నటువంటి గొర్రెల కాపర్లు ఆయనను స్తుతించి ఆరాధించగలిగినారు. వారు ఆరాధించగలిగారు, వారు స్తుతించగలిగారు దేవుణ్ణి. ఇక మనం ఆలోచన చేస్తే వచనం 12లో నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేశాను. నీ దక్షిణ హస్తము చాపినావు కాబట్టి వాక్యం చెప్తున్న మాట, భూమి వారిని మృంగివేశాను. శత్రు సైన్యాన్ని మృంగివేసింది. తన ప్రజలైన ఇశ్రాయేల్ ప్రజలను ఆయన విమోచించినాడు, విడిపించినాడు. 13వ వచనము చూడగా, 13వ వచనములో నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి అన్నాడు. నీవు విమోచించిన నీ ప్రజలు, ఆయన విమోచించాడంట. ఎవరిని విమోచించినాడు? తన ప్రజలను ఆయన విమోచించినాడు. వారికి విడుదల కలిగించాడు, వారికి విముక్తి కలిగించాడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా నీ కృప చేత తోడుకొని పోతివి, నీ కృప చేతనే తోడుకొని పోతివి. ఆయన తన ప్రజలను ఆయన తోడుకొని పోయినాడు. ఎక్కడికంట? నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు పరిశుద్ధాలయం నడిపించినావు అని అన్నాడు. ఇక దేవుని వాక్యం చెప్తున్న మాట ఆలోచన చేస్తే, తీతు పత్రిక 3:5 వచనములో, తీతుకు రాసిన పత్రిక పౌలు 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడాలి. నీవు నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునని ద్వారాను రక్షించినాడు. ఇక్కడ తీతుకు పౌలు భక్తుడు పత్రిక రాస్తూ, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక అన్నాడు. క్రియల మూలంగా కాక,
తన కనికరము చొప్పునని. అర్థమైంది మాట? తన కనికరము చొప్పునని. కనికరం ఆయనది. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారా మనలను ఆయన రక్షించినాడు. ఆయన రక్షకుడుగా ఉండి తన ప్రజలైన మనల్ని కూడా ఆయన రక్షించినాడు. మనకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించినాడని తీతుకు పౌలు భక్తుడు రాస్తూ చెప్పిన మాట. ఇక మనము ఆరాధించిన ఒక మాట చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. 1వ అధ్యాయము 3వ వచనం మనం చూడగా రాయబడిన మాట మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. కనిపించిందా లేదా? 1, 3, 4 కలిసి ఉన్నాయి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 3, 4 కలిసి ఉన్నాయి. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారుందియు నైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. మనల్ని ఆయన బ్రతికించినాడు. నెలంతా బ్రతికించినాడు. అవునా? చివరి ప్రభు దినాన్ని అనుగ్రహించాడు. ఇది కేవలము ఆయన తన విశేష కనికరము చొప్పునని, మనం ఆయన సన్నిధిలో ఉండాలని, మనము ఆయనను ఆరాధించాలని, మనము ఆయనను పూజించాలని, గణపరచాలని ఆయన మనల్ని నేటి దినం వరకు బతికించినాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా దేవుడు కరుణా సంపన్నుడు. ఆయన కనికరము తరతరములుండును అనే దేవుని వాక్యం చెబుతుంది. ఆయన కనికరము తరతరాలు ఉంటుంది. ఆయన కృప చూపట యందు సంతోషించు దేవుడు. ఆయన కృప చూపించాడు, కనికరించాడు, మరొక ప్రభు దినాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ దినమందు ఈ మాటల చేత మనము హెచ్చరించబడిన వారం కాబట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధన చేస్తూ, దేవుణ్ణి పూజించుచు ఘనపరచుచు మనం ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్.